దాంట్లోకి వేలు ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ కొంతమంది థర్డ్ క్లాస్ మొత్తము అంటే మాకు నొప్పి నువ్వేం తెచ్చుకున్నావు? టమాటా కర్రీ తెచ్చు అంటే రోజు ఇంటికాంచెలే తెచ్చుకుంటావు ఇక? భయంగా ఉందా చెప్పడానికి? మళ్ళీ ఎక్కువ ఉప్పు తక్కువ ఉన్నదంటే ఎక్కువ ఏమంటారా అని విజయ టీచర్ మొన్న అన్నది. అతనైతే మళ్ళీ రేపు కొంచెం లంచ్ తెచ్చుకుంటారు. ఎందుకు కూర మంచుకుంటలేదా సార్ టీచర్తో చెప్తే ఎక్కువ ఏమంటారు నేను ఎంత ఖచ్చితంగా వేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పేసి నేను వెళ్ళొద్దా సమ్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ ఎక్సెప్షన్. కమిషనర్ గారు ఉన్నారు, నేనున్నా, మీ హెచ్ఎం గారి దగ్గర మీ దగ్గర నుంచి పేమెంట్ కంప్లీట్ తీసుకుంటాను. ఏమంటున్నాను, మీరు రిటర్న్ హెచ్ఎం ఇవాళ పెట్టాలి. జనరల్గా బాగానే ఉంది కానీ ఒక 5 వల్ల మనకు 100 grams రైస్ ఇస్తారు డైలీ. కొంచెం అంటే ఒక్కొక్కసారి పిల్లలు సీజన్ బట్టి ఒకసారి తింటే కనుక వాళ్ళు దాచి పెట్టుకుంటారు అని రిటర్న్గా ఎలాంటి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఎప్పుడు కాకపోతే రిటర్న్ ఈ మధ్యలో ఈ ఘటన అన్నం మెత్తగా చూడడానికి 10 మందిని తీసుకొని వస్తారు. తర్వాత వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ప్రాబ్లం ఉంది. కాకపోతే ఇట్లాంటి రిపీట్ కాకుండా నోటీసు 3 times నోటీస్ ఇష్యూ చేసేసి వాళ్ళను పేమెంట్ కమిటీ ద్వారా తీసేయాలి అంటే ఇట్లాంటివి ఇప్పుడు మళ్ళీ మాపోతలేదు పిల్లలు సరిపోతుందా? తిన్న తర్వాత మేము ఖచ్చితంగా స్కూల్పై తిన్న తర్వాత కూడా ఫోటో నేను షేర్ చేసుకున్నా. అన్ని స్కూళ్ళకు రోజు అంటే వీక్లో ఒకసారి ఒక స్కూల్ వచ్చిన అన్ని స్కూళ్ళల్లో ఖచ్చితంగా పోతున్నా చూస్తున్నాను. ఎక్కడ అట్లాంటి జరగలేదు. దురదృష్టం అది ఎక్కువ బాగలేకపోవడం తప్పితే అట్లా ఇట్లా పాయిజన్ అవ్వడం మాత్రం పెద్ద అమ్మాయి కొంచెం తర్వాత దాని మీద వాళ్ళందరూ పిల్లలందరూ ఇప్పుడు ప్రజెంట్ ఆరోగ్యంగానే ఉన్నారు. హెల్త్ పరంగా ఏమి ఇష్యూస్ నిన్న హాస్పిటల్లో డాక్టర్ ఎగ్జామ్ మళ్ళీ వాళ్ళను ఇంటికి పంపించడం జరిగింది. ఇవాళ కూడా వాళ్ళ పేరెంట్స్తో అందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా టీచర్లతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు పిల్లల ఆరోగ్యానికి అయితే బాగుంటుంది ఒకటి. అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన ప్రాథమికంగా విచారణ జరుపుతున్నాం, ఎందుకు జరిగింది, మధ్యాహ్న భోజనంలో ఏమైనా ఇబ్బందులు, నిన్న జరిగిన తిన్న ఫుడ్లో ఏమైనా ఉన్నాయని చూస్తే ప్రాథమికంగా ఎగ్స్ కొంచెం స్పాయిల్ అయిన ఎగ్స్ ఉన్నట్టుగా పిల్లల ద్వారా మనకు తెలుస్తున్నది. మరొకసారి ఖచ్చితంగా విచారణ చేస్తాం. అదేవిధంగా పిల్లలు టీచర్స్తో మాట్లాడుతున్నప్పుడు మిడ్ డే మీల్ ఏజెన్సీ ప్రవర్తన మీద, వాళ్ళు పెడుతున్న ఫుడ్ క్వాలిటీ మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. ప్రీవియస్గా కూడా ఓరల్ కంప్లైంట్స్ రిసీవ్ అయినట్టు మనకు ఎంక్వైరీలో జరిగింది. డెఫినెట్గా ఒక 3 men కమిటీ ఉంటుంది. ఈ 3 men కమిటీ కమిషనర్ సార్ కానీ ఎంఈఓ గారు కానీ నేను అతి త్వరలో ఖచ్చితంగా చట్టం మేరకు వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది.